రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. నమస్తే అండి, నా పేరు లలిత అండి. విజయనగర్ కాలేజ్ నుంచి వచ్చాను. అంటే మధ్యతరగతి వాళ్ళ ఆలోచన ధోరణిలోనే మార్పు రావాలా అని నేను అనుకుంటున్నానండి. అంటే మాకు డబ్బు సరిపోలేదు అని అనుకోకుండా డబ్బు సంపాదించడం ఎట్లా ఎక్కువ మార్గాలు చూసుకోవాలి తప్ప హక్కుల కోసమే కాకుండా బాధ్యతల కోసం కూడా ముందుకు రావాలి. తీసుకున్నప్పుడు మధ్యతరగతి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉండవు అని నేను అనుకుంటున్నాను. అవునండి, అక్షరాల నిజం ఇది. అంటే ఎవరో ఒకళ్ళు సంపాదిస్తే మిగిలిన వాళ్ళ ఇంట్లో ఉండి, ఆడవాళ్ళ ఇంట్లో ఉండి నేను ఇల్లుని చూసుకుంటాను, కరెంటు బిల్లులు కూడా నేనే కడతానండి అని చెప్తుంటుంది ఒక అమ్మాయి. అదేమిటి వాళ్ళ ఇంటి కరెంటు బిల్ల, మా ఇంటి కరెంటు బిల్ల మీరు కట్టుకోరు? ఎవరు వాళ్ళే చేయాలి కదా. మా అన్ని పనులు నేనే చేస్తానండి, మా ఇంట్లో పిల్లల్ని స్కూల్ నుంచి నేనే చేస్తాను. ఇక నాకు విసుగుబుట్టి కాసేపాక అమ్మ మా పిల్లల్ని కానీ చేస్తున్నావా, నువ్వు నీ పిల్లల్నే కదా, మీ ఇంటికి మీరే చేసుకోవాలి, అంతే కదా. గుర్రానికి తోకుంటే ఏం చేస్తుంది? దాని మీద ఉన్న ఈగలనే తోలుకుంటుంది, అంతే కదా. గుర్రం గొప్ప జంతువని దాని తోక గొప్పదవదు. ఎవరైనా సరే వాళ్ళ బాధ వాళ్ళు పడవలసిందే, జీవితం అట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఒకళ్ళు అర్నింగ్ అయ్యి ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు, ఒక పెద్ద మనిషి ఎవరైనా ఉండి, భార్య ఉండి, వీళ్ళు ఇంట్లోనే ఉంటే ఈ నలుగురి బరువు ఒకడే ఎత్తాల్సి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. మేడం లలిత గారు వీరు అడిగారు కదా, తను అడిగిన ప్రశ్న ఇది ఇంటర్ రిలేటెడేనండి. ఆడవాళ్ళు ఏదో ఖర్చు తగ్గించుకోవాలి లేదా ఏదైనా సంపాదన మార్గం చూడాలి. పిల్లల ఖర్చులు ఆగవమ్మా. స్కూళ్ళు, ట్యూషన్లు, పిల్లలతో పాటు పొట్ట ఎదుగుతుంది, బట్ట ఎదుగుతుంది, పిల్లలతో పాటు రెండు తప్పవు కదా. మరి వీళ్ళ ఖర్చులు పెరిగిపోతుంటే మన సంపాదన గొర్రెతో కంటే ఉంటే కుదరదు. ఆయన అంతే చేయగలుగుతాడు, పోనీ ఆయన చదువు ఆయన ఉద్యోగం అంతే అనుకోండి. ఆడవాళ్ళు కొంచెం చెయ్యితో ఇస్తే ఎంతో కొంత ఖర్చులు ఎట్లా తగ్గించగలుగుతాం? ఏవో చిన్న చిన్నవి మారుస్తాం, పిల్లల్ని పెంచకుండా కుదరదు కదా. ఆలోచించండి, మీరు కూడా ఏదైనా చేయొచ్చా, మనం ఏం చేస్తే దీన్ని కొంచెం పెంచగలుగుతాము. మన ఐడియాలజీలోనే మార్పు రావాలి. ఇప్పుడు మనం వద్దన్నా పిల్లలు పెరుగుతారు, సమాజం పెద్దదైపోతుంది, ఖర్చులు పెరిగిపోతాయి. ఇదివరకు బియ్యం ఎంత అండి, 30-40 రూపాయలకి వచ్చేది. 50 రూపాయలు లేనిదే బియ్యం కేజీ లేనే లేవు. తక్కువలో తినాలంటే అంత ఉండాలి కదా. మనము ఎవ్వరూ భోజనం దగ్గర కాంప్రమైజ్ కాలేకపోతాము. అక్కడ అదే కదా, దానికోసమే కదా మనకి ఇంత ఖర్చు పెట్టేది, ఇంత కష్టపడేది భోజనం కోసమే. మరి అలాంటప్పుడు ఆడవాళ్ళు కొంచెం ఆలోచన విధానం మార్చుకుని వీళ్ళు కూడా ఏదైనా సంపాదన మార్గం చూసుకోవటం. మగవాళ్ళు ఎంతలో ఉన్నామో దానిని కొంచెం పెంచేందుకు ఏదైనా కొంచెం ఎక్స్ట్రా పని చేయటం, ఆ ఓవర్ టైం లాంటివి చేయటం, ఏదైనా కొత్త కోర్సులు నేర్చుకోవటము, కొత్త పని ఏదైనా ఏం చేస్తున్నామో అదే రొడ్డకొట్టుడుగా చేస్తుంటే ఎంత వస్తుందో అంతే వస్తుంది. జీవితం ముందెంతుందో తర్వాత కూడా అంతే ఉంటుంది. ఇలాగే కాకుండా ఇంకేదైనా చేయడానికి అవకాశాలు ఉన్నాయా, ఏమైనా గవర్నమెంట్ పాలసీలు మారినాయా, అవి మనకి ఏ రకంగా సహాయపడతాయి? ఇది కొంచెం పబ్లిక్ సెక్టార్ పేపర్లు అవి చూస్తుంటే ఏమైనా అవకాశాలు కనపడతాయండి. మన ఇంట్లో మనం కూర్చుని మన ఆఫీస్కి మనం వెళ్ళొస్తూ ఉంటే మనకి ఏ కొత్త అవకాశము కనపడదు. అవకాశాలు మనం వెతుక్కోవాలి, పేపర్లు చూడాలి, ఎక్కడికైనా ఎవరైనా మాట్లాడుతుంటే కొంచెం శ్రద్ధగా వింటే ఏదైనా కొత్త చేయొచ్చా. కాకపోతే ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే, నేను 2-3 కేసులు చెప్తానండి. ఇది మనకు వచ్చిన కేసులు కాదు, న్యూస్ పేపర్లలోనూ మనం ఛానల్స్లో మన సోషల్ మీడియాలో కనపడేది. చాలామంది ఇప్పుడు ఆన్లైన్ పే కడితే డబ్బులు వస్తాయని చెప్తారు. పిల్లల అబ్బాయిల తలకాయలు ఉప్పుతున్నారు, వాళ్ళకి తెలుసు. ఆన్లైన్ పే కడితే డబ్బు వస్తుంది, ఆన్లైన్ పే వస్తుంది, పోదా కదా మేడం. దురలవాటు అనేది ఎప్పటికీ పోతుంది. దురలవాటు అనకూడదు, అది వాళ్ళు సంపాదనకే చేస్తున్నారు. అలవాటు కథ వేరు, అలవాటుగా పేకాడే వ్యవహారం వేరు, సంపాదన కోసం పేకాడడం నిజంగా ఏంటి విల్ యూ సపోర్ట్ అయితే చేయలేరు, సపోర్ట్ చేయలేరు కానీ చేస్తారు కదా. ఇది ట్రై అట్లీస్ట్ చేసే ఉండుంటారు. చేయలేదులే పోనీ తలకాయ, కానీ వీళ్ళకి తెలుసు ట్రై చేసిన వాళ్ళు గట్టికి కూడా ఒప్పట్లేదు, ఒప్పుకుంటే దొరికేస్తారు వాళ్ళు. కాదు, ట్రై చేస్తారండి. అక్కడి నుంచి షేర్స్లో పెడితే డబ్బులు వస్తాయి. వాడెవడో మన ఫ్రెండ్కి బాగా డబ్బు వచ్చేసింది, వీళ్ళు కూడా షేర్స్లో పెడతారు. చేతిలో ఉన్న డబ్బు షేర్స్లో పెడితే అది పోయిందనుకోండి, ఎలాగా మబ్బులో నీళ్లు చూసి ముంతలో నీళ్లు వలకపోసుకున్నారు. ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు. భద్రత అనేది ముఖ్యం కదా, భద్రత ముఖ్యం కదా. మన డబ్బుకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చాలా ముఖ్యం. ఒక 10 రూపాయలు మదుపు ఎక్కడైనా మనం పెట్టామంటే ఇంకో 10 వస్తుందా, మన 10 ఉంటుందా, పోతుంది అనే వాక్యం అంటే చచ్చినా చేయకూడదు. మిడిల్ క్లాస్ వాళ్ళు చేయకూడని పని అది. 10 పోతే పోతుందనే వాడు ఎవడు? హై క్లాస్ వాడు. 10 కాదు, వాడికి 100 పోయినా పర్వాలా, ఇంకో 100-200 ఉన్నాయి వాడికి వెనకాల. నీ దగ్గర ఒకే 100 ఉన్నప్పుడు, ఒక్క 10,000 1,00,000 ఉంటే పొరపాటున కూడా 1,00,000 రూపాయలు ఎక్కడా ఎప్పుడు పెట్టకూడదు. 1,00,000 ఉన్నవాడు 10,000, 8,000, 7,000 మాత్రమే పెట్టాలి. ఈ 1,00,000 కనుక ఉంచుకుంటే ఇదే నిన్ను కాపాడుతుంది. కానీ అలా చేయటం షేర్స్లో పెట్టేటప్పుడు
ఒకటి పెడతారు ముందు 10,000 పెడతారా, అది 24,000 26,000 కనపడుతుంది. ఒక దూకుడు వస్తుంది, 2 సార్లు 3 సార్లు చేస్తారు. 3 టైమ్స్ చూసినా కూడా పొరపాటును కూడా మన దగ్గర ఉన్న డబ్బంతా షేర్స్లో పెట్టకూడదు. అలా పెట్టి మోసపోయిన వాళ్ళు మోసపోరు, నష్టపోతాం. షేర్స్ లో మోసాల కంటే నష్టాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత మీరు డబ్బంతా పోగొట్టేస్తారు, ఈ 1,00,000 పోయింది, ఈ లోపల ఏదో అనారోగ్యం వస్తుంది, ఏదో పెద్ద ఖర్చు వస్తుంది, ఏదో అవసరం వస్తుంది, డబ్బు అప్పుడు అప్పుకెళ్తారు ఇమీడియట్గా. లేదా ఆ డబ్బులు ఇంట్లో చెప్పకుండా తీసారనుకోండి, ఆ డబ్బులు రీప్లేస్ చేయడానికి మీరు అప్పు చేయాల్సి వస్తారు. ఫ్రెండ్స్ని ఇన్వాల్వ్ చేసేస్తారు, వీళ్ళు దొరికిపోతారు. ఫ్రెండ్స్ వాళ్ళకి ఇబ్బంది కదా, అందరూ ఒకలాంటి వాళ్ళే ఉంటారు. సాధారణంగా ఒకే జాతి వాళ్ళు ఫ్రెండ్స్గా ఉంటుంటారు, అంటే ఒకే లెవెల్ సంపాదన అంతే. అన్ని ఎగ్స్ ఒకే బ్యాగ్ లో పెట్టద్దు అన్నట్టుగా డబ్బులన్నీ కూడా ఒకే చోట ముదుపు చేయడం వల్ల కూడా చేయకూడదు, లాస్ అనే భయం కూడా రావచ్చు. ఖచ్చితంగా ఇది ఎప్పుడు ప్లాన్ ఏనండి. చెయ్యండి ఎలా అమ్మ, ఇంకో స్టెప్ ముందు వెళ్ళడం. ఇప్పుడు రిస్క్ అంటే 1,00,000 వాడికి 1,00,000 రిస్క్ కాదు, 1,00,000 వాడికి 10,000-15,000 రిస్క్ అంతే. నీ దగ్గర ఎంత ఉందో అంతా ఎప్పుడు పోయాలమ్మా, వస్తుంది అని ఉంటే, లేదా ఉంటుంది అని ఉంటే. పోతుంది, పోయే అవకాశం ఉన్నప్పుడు రిస్క్ ఎప్పుడూ చేయకూడదు. సినిమా డైలాగులు వినకూడదు. ఆయన సినిమా డైలాగ్ చెప్పి కోట్లు పుచ్చుకుంటాడు పెద్ద మనిషి, నువ్వేం పుచ్చుకోవు. ఏదైనా నష్టపోతే నీ మొత్తం ఫ్యామిలీ అయిపోతుంది. పొరపాటును కూడా ఒకే చోట డబ్బులు పెట్టద్దు, ఒకేసారి పెద్ద మొత్తాలు పెట్టకూడదు. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉండవలసిన ఇదే. చాలామంది ఇలాగే పోగొట్టుకుని డిప్రెషన్ల పాలైపోయి భార్యలను కూడా అందులో దించేసి, వాళ్ళ బంగారాలు వెలిగారాలు అన్నీ తీయించేసి, వాళ్ళ అన్నయ్యలతో సంతకాలు పెట్టించేసి, వాళ్ళు పోట్లాడి చివరికి భార్యాభర్త 2 పిల్లలు ఒకే దెబ్బకి వెళ్ళిపోతున్నారు. ఎన్ని జరుగుతాయోనమ్మా. రిస్క్ ఎలా తీసుకోవాలంటే, నీ దగ్గర 100 ఉంటే అందులో 10% పోయినా పర్వాలేదు, 10 సంపాదించుకోగలవు. 1,00,000 సంపాదించగలమా? ఇది కదా మనం ఆలోచించాలి. మీరు 10 సార్లు చేసినా సరే షేర్స్లో పెట్టేటప్పుడు ఎక్కువ మొత్తం పెట్టకూడదు, ఇది రూల్. 1 రూపాయి లాస్ అవ్వకుండా మనం సేవ్ చేసినప్పుడు అది సంపాదించిన దానికన్నా ఎక్కువ అవుతుంది కదమ్మా. ఎక్కువే. సేవింగ్స్ ఎప్పుడు సంపాదన కంటే పెద్దది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్.